హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 3rd సెప్టెంబర్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ అండ్ అలాగే స్పోర్ట్స్, ఎకానమీ, ఎడిటోరియల్స్, సో ఇలా అన్ని టాపిక్స్ని కవర్ చేసి మీకు బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏవైతే ఉంటాయో వీటిపై మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మా యొక్క వెబ్సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా మేము పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీకు ఒకసారి ఏదైతే చదివారో వాటిని మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేస్తే కనుక ఎగ్జామ్స్ రాసేటప్పుడు మెమొరైజ్ చేసుకోవడానికి లేదా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి. డైలీ మా యొక్క క్లాసెస్ చూసిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్లో తప్పకుండా పార్టిసిపేట్ చేసి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందులో మీకు ముందుగా బిట్స్ అందించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ బిట్ చూద్దాం. ఇటీవల ఏ దేశ రైల్వే స్టేషన్కి సిక్కు మత గురువు పేరును పెట్టడం జరిగింది? ఆన్సర్, పాకిస్తాన్ దేశ రైల్వే స్టేషన్కి సిక్కు మత గురువు పేరు పెట్టడం జరిగింది. వివరాలు చూద్దాం. పాక్లో రైల్వే స్టేషన్కు గురునానక్ పేరు వెల్లడించిన మంత్రి షేక్ రషీద్. పాక్లోని నాన్ఖానా సాహిబ్ రైల్వే స్టేషన్కు సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ దేవ్ పేరు పెట్టనున్నట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరము ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్లోనే ఇదో అత్యుత్తమమైన రైల్వే స్టేషన్ అవుతుందన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారత ప్రధానిని మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ప్రముఖ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఈ కార్యక్రమము విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు రావడం జరిగింది. సో అదే కార్యక్రమం అంటే స్వచ్ఛ భారత్, అందరికీ తెలిసిందే. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను భారత ప్రధానికి ఈ పురస్కారము లభించడం జరిగింది. వివరాలు చూద్దాం. మోదీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారము. దేశంలో పరిశుభ్రమైన పరిసరాల లక్ష్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీకి మరో పురస్కారము లభించనుంది. ప్రముఖ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంస్థ ప్రధాన చొరవకు గాను ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం తెలిపారు. పట్టుదలతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న మోదీ ప్రధానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ అవార్డులు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణము. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యువ షూటర్ యశస్విని సింగ్ 2020లో ఎక్కడ జరగబోయే ఒలింపిక్స్కి అర్హత సాధించింది? ఆన్సర్, టోక్యోలో జరిగే ఒలింపిక్స్కి అర్హత సాధించింది. వివరాలు చూద్దాం. స్వర్ణ యశస్విని ఒలింపిక్ బెర్త్ ఖాయము. వివరాలకి వెళ్తే యువ షూటర్ యశస్విని సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి నెగ్గిన ఆమె టోక్యో ఒలింపిక్స్ బెర్త్ను సంపాదించింది. ఈ 22 ఏళ్ల అమ్మాయి ప్రపంచ నంబర్ 1 షూటర్ ఒలీనా కోస్టేవిచ్ను వెనక్కు నెట్టి మరీ అగ్రస్థానంలో నిలవడము విశేషము. నెక్స్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 2లోని కీలక ఘట్టమైన ఆర్బిటాల్ నుండి ల్యాండర్ను వేరు చేయడం జరిగింది. అయితే ఆ ల్యాండర్ పేరు ఏంటి? ఆన్సర్, ఆప్షన్ ఏ విక్రమ్. వివరాలకు వెళ్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అత్యంత కీలక ఘట్టాన్ని సోమవారం పూర్తి చేసుకుంది. చంద్రయాన్ 2 ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపడింది. సోమవారం మధ్యాహ్నము 1:15 ఆర్బిటార్ నుండి ల్యాండర్ విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొత్తానికి ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ భారత క్రికెటర్ గృహహింస కేసులో 15 రోజులు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆన్సర్, ఆప్షన్ ఏ మహమ్మద్ షమీ. వివరాల్లోకి వెళ్తే
టీమిండియా క్రికెటర్ ఫేస్ బౌలర్ మహమ్మద్ షమి అతడి సోదరుడు హసీన్ అహ్మద్లకు అలీపోర్ట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షమి భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసులో 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బండారు దత్తాత్రేయ. వివరాల్లోకి వెళ్దాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ నెల 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇవాళ ఉదయం ఖైరతాబాద్ మహాగణపతిని బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా సన్మానించింది. దర్శనానంతరము దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ నెల 4న హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను అని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు తూర్పు దేశాల ఆర్థిక సదస్సు ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ బి రష్యాలో జరగనుంది. వివరాల్లోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు తేదీ ఖరారైంది. ఈ నెల 4న ఆయన రష్యాకు వెళ్ళనున్నట్లు 4 నుంచి 6 వరకు రష్యాలోని వ్లాదివోస్టోక్లో జరిగే తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరము భారత్ రష్యా 20వ వార్షిక సదస్సులోనూ మోదీ పాల్గొని రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు 25 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించిన సర్వే ప్రకారము ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన నగరాల జాబితాలో మొదటి స్థానం పొందిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి టోక్యో. వివరాల్లోకి వెళ్దాం. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన నగరాల జాబితాలో టోక్యో మొదటి స్థానంలో నిలిచింది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించిన ఈ జాబితాలో టోక్యో నగరమే వరుసగా 3వసారి నంబర్ 1గా నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముంబై 45, ఢిల్లీ 52వ స్థానాన్ని సంపాదించాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడము జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి కొబ్బరి తోటలు. వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుభవార్త అందించారు. ఉపాధి హామీ పథకాన్ని కొబ్బరి తోటల పెంపకానికి అనుసంధానం చేశామని కన్నబాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా కొబ్బరికి 75% బీమా ప్రీమియంను కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. నెక్స్ట్ బిట్, రాష్ట్రంలో గ్రామాలు మరియు పట్టణాలలో త్రాగునీటి సమస్యను 100% పరిష్కరించడానికి ప్రారంభించిన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జలధార పథకము. రాష్ట్రంలో గ్రామాలు మరియు పట్టణాలలో త్రాగునీటి సమస్యను 100% పరిష్కరించడానికి ప్రారంభించిన పథకము జలధార. వివరాల్లోకి వెళ్దాము. ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికి అందించేందుకు నిర్ణయించింది. 2వ దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను 100% పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. అయితే జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి జలధార అనే నామకరణము చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇటీవల నీతి ఆయోగ్ గర్భస్థ శిశు మరణాల సంఖ్య తగ్గుతున్న రాష్ట్రాల నివేదికను వెల్లడించింది. అయితే ఇందులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్రము. వివరాల్లోకి వెళ్దాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో స్వరాష్ట్రంలో గర్భస్థ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది.
ఇందుకు నీతి ఆయోగ్ వెల్లడించిన తాజా నివేదిక నిదర్శనంగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయంటూ నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రశంసించడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. మొత్తం 25 అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ చేపట్టిన సర్వేలో శిశు మరణాలను గణనీయంగా తగ్గించడంలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో శిశు మరణాల రేటు 8% ఉండగా 2016లో 5.3%కి పడిపోయింది. నెక్స్ట్, దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచార ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 45 రోజుల పాటు ఓటర్ జాబితా వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రజత్ కుమార్. వివరాలకు వెళ్దాం. దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచార ఉద్యమంలో భాగంగా రాష్ట్రమంతటా 45 రోజుల పాటు ఓటర్ జాబితా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. అక్టోబర్ 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ సంక్షేమ సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్, జాయింట్ సిఇఓ రవికిరణ్, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీతో కలిసి ఆయన ఆదివారం జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ బిట్, ఇటీవల రాష్ట్రంలో ఇక్కడ అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ సంస్కృతిని చాటేలా ఏడాది పాటు నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించుకున్నామని, ఫెస్టివల్ సిటీగా హైదరాబాద్ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతిని ప్రపంచానికి చాటేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమీర్పేట మెట్రో స్టేషన్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ స్నాక్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూసిన అద్దె గర్భము సరోగసి ఘటన ఏ జిల్లాలో చోటు చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. బూర్గంపాడు మండలంలో వెలుగు చూసిన అద్దె గర్భము ఘటన పేద మహిళలే లక్ష్యంగా సాగుతున్న దందా బూర్గం పహాడ్ ఖమ్మం జిల్లాలో అద్దె గర్భం ఘటన కలకలం రేపుతున్నది. పేద మహిళలే లక్ష్యంగా ఈ దందా సాగుతుంది. బూర్గం పహాడ్ మండలంలోని ఓ మహిళకు టేకులపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో 7 ఏళ్ల క్రితము వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు. తాపీ పనిచేసే సదరు మహిళ భర్త చెడు వ్యసనాలకు బానిసై తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలో అతనికి కొత్త గూడెంలో పరిచయమైన కొండబాబు అనే వ్యక్తి సరోగసి విధానం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెప్పాడు. అందుకు అంగీకరించిన వ్యక్తి తన భార్యకు విషయం చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో పని కోసం అంటూ కుటుంబంతో హైదరాబాద్కు వచ్చాడు. నెల రోజుల తర్వాత అక్కడి నుంచి భువనగిరికి మకాం మార్చాడు. సరోగసికి అంగీకరించాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితము కూల్ డ్రింక్లో మత్తు మాత్రలు కలిపి ఇవ్వగా బాధితురాలు స్పృహ తప్పింది. పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్చగా వైద్యులు ఆమె గర్భంలోకి సరోగసి విధానంలో పిండాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అప్మెస్ సంస్థను విభజించాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ జీవో జారీ చేసినప్పటికీ ఎక్కడ ఉన్న ఏపీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తమదేనని జీవో విడుదల చేసింది. వివరాలు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి, విజయవాడ. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అప్మెస్ సంస్థను విభజించాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ జీవో జారీ చేసినప్పటికీ ఎక్కడ ఉన్న ఏపీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తమదేనని జీవో విడుదల చేసింది. ఆన్సర్ ఆప్షన్ డి విజయవాడ. వివరాలు చూద్దాం. విజయవాడలో ఉన్న సింగరేణికి చెందిన ఏపీ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆప్మెల్ సంస్థ పూర్తిగా తమ రాష్ట్రానికే చెందుతుందని ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 26న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఉత్తర్వులు జారీ చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకొని విభజన ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు జీవోలో పేర్కొన్నారు. ఆస్తులు ఏపీ పరిధిలోనే ఉన్నందున ఏపీ పునర్విభజన చట్టం ప్రకారము ఆప్మెల్ను విభజించాల్సినటువంటి అవసరం లేదని నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు జీవోలో తెలిపారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 3rd సెప్టెంబర్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు అందించడం జరిగింది. డైలీ ఇలాగే కరెంట్ అఫైర్స్ అనేవి అందిస్తూ ఉంటాము. డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.